లే నా పిల్లలు ఇప్పుడే కొట్లాడిపోయింది నాతో ఈడ. నాకు మందు తగ్గపోతే దిగదు, అది ఏందో చేసిందంట, ఊరికే సతాయిస్తుంది. మందు తీసుకుపోతుంటావు. నాకు 3 అంశాలు ఈరోజు చెప్పి వీళ్ళంటే 3 నువ్వు తాగు, నేను నీకే సొంతకాటి కోట్లు ఇప్పిస్తారా, ఈ ఆడో సాట 200 రూపాయలు సంపాదించి సాయంకాలం నీకు 1 కోట్లు నాకు 1 కోట్లు. ఏరా ఇంట్లో భార్య మటన్ చేసిందిరా, అందుకనే ఒక కాట తీసుకుని పోయి మందు తాగి ఆ మటన్ తిని పడుకొని నిద్రపోదాం అనుకుంటాను, ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఎన్నుండ నీ దగ్గర కోటర్లు ఇప్పుడు? ఒకటేరా. లే అప్పుడు కుదరకు తివాయి నీ జోబుల్లో. లే 2 పెట్టుకొని ఎందుకు మోసం చేస్తావు? బతికినంతకాలం ఇదే బతికినారా నీది? రాత్రికి ఒకటి ఎత్తి పెట్టుకున్నారా? లే లే గుండాల బల్ల కొడుకురా నువ్వు. లే రాత్రికి నువ్వు తాగు, ఇప్పుడు తాగుదాం సరేనా? మళ్ళీ సాయంకాలం క్వార్టర్ ఇప్పియాలా? నాదిరా నీ బాధ్యత క్వార్టర్ ఇప్పించేది. వాడు దొరికినాడు, ఇంక విడిచిపెట్టకూడదు ఈరోజు. ఇంకత పడతా రే. ఏం రన్ని దండిగా తీసుకున్నావు? గ్లాసులు స్నాక్స్లే మందు తాగేదానికి. పక్కన 3 వేసుకొని నీకు సాయంకాలం ఫుల్ డిన్నర్. లే సాయంకాలం ఇప్పియాలి క్వార్టర్. లే గుండాడు, నీకు ఎప్పుడైనా మాట తప్పినా బాయ్? ఏమోరా తీరా క్వార్టర్ దివాయి. తట్టుకోలేడు బాయుడు మందు చూస్తే. నా పిల్లలకి ఇప్పుడేరా కొట్లాడిండేది. ఈరోజు ఏం చేసిందా? పీక్రా నువ్వు పీక్లే కరెక్ట్ గా పోస్తావు లేవా? షేర్ కరెక్ట్ గా గాలికి పోకుండా చూడు. నీకే ఎక్కువ పడిందిలే. నీకు ఎక్కువ పడింది, నాకు తక్కువ పడిందిరా. నా కొడుకు ఇంకా ఆ కోట కూడా పీక్కుంటుందని తెలియదు. తాగినాక చెప్తానులే నీ కథ. పీకురాది ఇంకా మతికి చెడిపోయా ఉద్దరుగా నేను ఇస్తాను. నాకేమన్నా సాయంకాలం నీకు పంపించలేదు అబ్బాయి. ఇవేంటివిరా? అవి తీసుకో. చీర్స్. ఏంద్రా ఇది ఈరోజు వచ్చేది ఉంది? ఒకరు పడతాడు కొత్తగా మందు తాగేవారి మాదిరిగా. ప్రతిరోజు పోపించిన నా కొడుకు మాత్రం మాట్లాడుతాడు. ఏం పెద్దగా పోపించినవరా నువ్వు? అయినా మాట చెప్తా చుర్రాసీనుగా, ఈరోజు నా పెండ్లాం కొత్త అయిపోయిందిరా, దాన్ని వేసేస్తాను. అది అనుకుంది గుడికాడు పండుకుంటే వచ్చేమో నీకు తెలుసారా? నేను 200 మంది తాగి చెప్తాను. సిగరెట్ ఉందే లే 2 కోటర్లు ఇప్పిస్తా, అది కూడా తీరా చెప్తా బయటికి. అదేమనిందో చెప్తాను నా పెండ్లాం.